దగ్గరికి వచ్చేసాం. మన లాడ్జ్ దగ్గర ఇంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. హలో గైస్, ఈ రోజు అయితే మన కన్యాకుమారి రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని కన్యాకుమారి మాత్రం అయితే దర్శించుకొని వచ్చాం. మర్చిపోయాను మీకు అక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లోపలికి అయితే వితౌట్ షర్ట్ వెళ్ళాలన్నమాట బాయ్స్ అయితే. అండ్ పాయింట్కి వచ్చేస్తే మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. చెక్అవుట్ అయితే చేసేసాం ఈ రూమ్లో. అండ్ మీకు డీటెయిల్స్ పెడతాను. ఇప్పుడైతే మనం రామసేతు వెళ్ళబోతున్నాం. అదే మన లాస్ట్ రైడ్ అనమాట, మన లాస్ట్ పాయింట్. అండ్ దాని తర్వాత అయితే మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాం వైజాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, లెట్స్ గో టు రైడ్. మన ఆచి దాటగానే హోటల్ అనమాట. హే గైస్, మనమైతే ఇక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం. 3 అవుతుంది కరెక్ట్గా టైం, 2:56. ఇప్పుడు మనం రామసేతు వెళ్ళబోతున్నాం. 290 km డిస్టెన్స్ ఉంది. స్టార్ట్ అవుతాం పదండి. హే గైస్, ఇక్కడ పరోటా తిన్నాం అనమాట మేము. ఇప్పుడు పరోటా ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఒకసారి. ఇక్కడ పరోటా ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. అంటే మనవి కొంచెం పెద్దవి ఉంటాయి, వాటిలో హాఫ్ ఉంటుంది, 10 రూపీస్. అండ్ ఇది చేరువా వేస్తారనమాట ఇక్కడ. చేరువా వేరే దగ్గర అంటే ఇక్కడ చేరువా అంతకుముందు తిన్న దానిలో లేదు, పర్లేదు బాగానే ఉంది. బట్ అంతకుముందు ఒకసారి తిన్న చేరువా అయితే ఎక్సలెంట్ అనమాట. అది చికెన్ చేరువా, మటన్ చేరువా అనుకుంటా, అది చాలా బాగుంది. బట్ ఇది అయితే 10 రూపీస్ పరోటా. అదే మన సైడ్ అయితే 40 రూపీస్ అలా ఉంటాయి, 40, 30. బట్ ఇవి ఒక 3 తింటే కడుపు నిండిపోద్ది. రామసేతు నైట్ కల్లా వెళ్ళిపోతాం అంటారా? నైట్ 11 అవుద్దేమో. మధ్యలో పెట్రోల్ ఒకటి కొట్టించుకోవాలి, అయిపోయింది ఫుల్ ట్యాంక్. మన కన్యాకుమారికి ఒక ఫుల్ ట్యాంక్ తాగేసింది. 450 km అంటే నాకు తెలిసి ఒక 500 అలా ఇస్తుంది ఇది అనుకుంటున్నా. 500, 550 అలా ఇస్తుంది ఒక ఫుల్ ట్యాంక్. అంటే ఫుల్ ట్యాంక్ ఎన్ని 1300 ఫుల్ ట్యాంక్ అనుకోండి. 1300కి ఒక 12 లీటర్లు, 11 లీటర్లు అనుకోండి. 11 లీటర్లకి లీటర్కి ఒక 50 అనుకోండి. 15, 50, 500, 550 అంతే సరిపోయింది. 550 ఇస్తుంది అంటే 50 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కి. ఇవన్నీ వేసుకొని వెళ్ళడం, 2 పర్సన్స్ అండ్ లగేజ్ అండ్ స్పీడ్ కూడా. స్పీడ్ 50 దాటే వచ్చాం నిన్న. 65, 70 నిన్న అయితే. ఇప్పుడు వచ్చేసి 50లో వెళ్తున్నా. నాకు తెలిసి 40, 50లో వెళ్తే మైలేజ్ వస్తుంది. అది కూడా ఒక 5 కిలోమీటర్లు పెరగచ్చు, ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. వితౌట్ లోడ్ మైలేజ్ అయితే ఇవ్వచ్చు. కానీ గైస్, హైవేలో వెళ్తుంటే నాకు నిద్ర వస్తుంది అనమాట, కళ్ళు మూసేస్తున్నాయి. సో ఇలా సైడ్కి ఆపుకొని కొంచెంసేపు పడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. హే గైస్, ఇప్పటి వరకు అయితే నేను సైడ్కి ఆపేసి పడుకున్నాను అనమాట చాలాసేపు. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. కళ్ళు మూసేసాయి అనమాట. నేను బండి తోలుతుంటే మధ్యలో కళ్ళు మూసేస్తున్నాయి. ఇక్కడ చాలాసేపటి నుంచి అలా కళ్ళు మూసేస్తున్నాయి. ఇంకా అవ్వదని చెప్పేసి ఆపేసాను అనమాట. కళ్ళు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకు కళ్ళు మూసేస్తే ఒకసారి ఆగి ఫేస్ వాష్ అయినా చేసుకోవాలి, లేదా కొంచెంసేపు పడుకోవాలి. నాకు తెలిసి మ్యాక్సిమం పడుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇంకా ఎక్కువ జర్నీ చేయాలి కాబట్టి కొంచెంసేపు పడుకున్నామంటే
ఆ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. లేదు అలా కళ్ళు మూస్తున్నా సరే మనం వెళ్ళిపోయామంటే ఏ సైడ్ కన్నా డివైడర్ కన్నా పెట్టేస్తాం, లేదు అంటే ఏదో ఒక వెహికల్ని అయితే గుద్దేస్తాం అనమాట. సో అందుకే బెటర్ పడుకోవడం. వెళ్ళడానికి ఇంకా 169 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మనం ఇప్పుడు స్ట్రైట్ రోడ్ అనమాట, ఇది బీచ్ రోడ్కి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడి నుంచి మనం బీచ్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. హైవే దాటి మనం చాలా దూరం హైవేలో వచ్చాం అనమాట. ఎంత 100 కిలోమీటర్ డిస్టెన్స్ హైవేలో వచ్చాం. హైవేలో వచ్చి లూప్ లైన్కి వస్తాం అనమాట. హే గైస్, మేమైతే ఒక ప్లేస్ దగ్గర ఆగాం. ఇక్కడ నుంచి రామసేతు పంబన్ బ్రిడ్జ్కి వచ్చేసి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడైతే మేము క్యాంపింగ్ చేస్తాం అనమాట. సో మొత్తం ఇక్కడ వేసాం. మొత్తం ఈ ప్లేస్ అంతా చూపిస్తాను మీకు. అసలు ఇక్కడ ఏం లేదు. ఇంకా అటు సైడ్ సంథింగ్ టెంపుల్ ఏదో ఉంది, అది కూడా లాక్ వేస్తుంది అనమాట. అండ్ ఇదంతా ఇంకా ఎంటీ ప్లేస్ అనమాట, ఎవ్వరు లేరు చుట్టూ, ఇంకా మేమిద్దరమే. సో ఇప్పుడైతే కుకింగ్ చేసుకుంటున్నాం. టొమాటో రైస్ చేస్తున్నా. సో అయిపోయాక చూపిస్తాను మీకు. టొమాటో రైస్కి అయితే కుక్కర్లో మొత్తం అన్ని కలిపేసి మిక్సింగ్ చేసి రైస్ కూడా వేసాను. సో ఇప్పుడైతే మూత పెట్టుకోవడమే. 3 విజిల్స్ వేసాక రెడీ అయిపోద్ది. హే గైస్, మన టొమాటో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను మీకు. ఇది ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? ఓ టొమాటోలు ఎక్కువైపోయినట్టున్నాయి. ఏదది కలుపుకుండేది? ఏది ఇదంతా మా సంత. అయ్యో సరిగ్గా చూపించట్లేదా? ఇదే మన టొమాటో రైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. తినేసి నేను చెప్తాను మీకు ఎలా ఉందో టేస్ట్. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఉప్పు తక్కువైంది, అంతా బాగానే ఉంది. హే గైస్, ఇక్కడైతే టెంట్ వేసుకున్నాం. మనం రామసేతుకి 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. అసలు మనకి ఈ ప్లేస్ అది ఏం తెలియదు, బట్ రోడ్ సైడ్ ఏదో ఖాళీగా ఉంటే ఇక్కడైతే టెంట్ వేసుకున్నాం అనమాట. ఆ టెంట్ అక్కడ, ఇది ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి జర్నీ అయితే చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. గుడ్ నైట్. లవ్ యూ ఆల్.